బీజేపీ నాయకులు మా గౌరవ శాసనసభ్యులు మంచిర్యాల నియోజకవర్గం పెద్దలు గౌరవ శ్రీ కుప్పల ప్రేమసారావు గారి మీద అసమర్థ అనుచిత మరొక అర్థం పర్థం లేని మాటలు మాట్లాడిన విషయాన్ని మేము మా కాంగ్రెస్ పార్టీ వెలుగు నుండి తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే గౌరవ పెద్దలు గెలిచినప్పటి నుండి ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతినిత్యం వారు ఒక దీక్షతో ముందుకు వెళ్తున్న సందర్భంలో మరొక దేశాన్ని నాశనం చేయడం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలను నాశనం చేయడం కోసం ఉగ్రవాదులు ఏ విధంగా కుట్రబంతున్నారో ఇక్కడ మంచిర్యాలలో కూడా బీజేపీ నాయకులు వారు కూడా ఉగ్రవాదుల లెక్క ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం కోసం ఉగ్రవాదులాగా వారు అడ్డుకునే వారు ఏ విధంగా అడ్డుకున్నాం అనే ఉద్దేశంతో వారు కుట్రబండడాన్ని మనం అందరూ గమనిస్తున్నాం. ఏదైతే గత 30 సంవత్సరాలుగా ఈ మంచిర్యాల పట్టణం అభివృద్ధి చెందుతలేదంటే దానికి కారణం ఎవరో ఇక్కడ అందరికీ తెలుసు. ఆ సందర్భంలో గత 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేను ఇంచిత్తు మాట కూడా గత 10 ఏళ్లుగా ఇక్కడ రాజకీయం చేస్తున్న రఘునాథ్ గారు ఏ రోజు కూడా వివరించలేదంటే వారి మధ్య ఉన్నందా చీకటి ఒప్పందమో ఏందో మాకు అర్థమైతలేదు. వారు ఇన్ని 10 సంవత్సరాలు ప్రజల కోసం ఏనాడు కూడా కొట్లాడని వ్యక్తి పెద్ద ప్రేమసారావు గారు గెలిచినప్పటి నుండి దాదాపుగా వ్యక్తిగతంగా వారి మీద విమర్శల దాడి చేయడం, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల్లో అడ్డుపుల్ల వేయడం, ఇదే పనిగా పెట్టుకుని పెద్ద ప్రేమసారావు గారిని టార్గెట్ చేయడం మేము మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాగే జరిగితే మా కాంగ్రెస్ శ్రేణులు కూడా ఊరుకోరని చెప్పేసి చెప్తూనే ఉన్నాం. నేనైతే మార్కెట్లో ఆ కందకందమైనవని చెప్పేసి తవ్వి ఆ ఉద్దేశంతో ఇన్ని రోజులు ప్రెస్ మీట్ ఎట్లా పెట్టాలి, ప్రెస్ ముందుకు మా ప్రజల ముందుకు ఏ విధంగా రావాలని చెప్పేసి ఒక చిన్న కారణాన్ని అంటే తెలివిగా ఇంతకుముందు మా పెద్ద గౌరవ మున్సిపల్ చైర్మన్ చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ కందకం ఎందుకు తవ్వినాం, కందకం కాదు అది డ్రైనేజ్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి సంబంధించిన టెండర్కు సంబంధించిన పేపర్లు చూపెట్టడం జరిగింది. కనీసం అవగాహన లేకుండా ఏదో ప్రెస్ వాళ్ళ ముందు మాట్లాడాలి, వ్యాపారుల ముందు ఏదో డబ్బా కొట్టుకోవాలి, వాళ్ళ ముందు పేరు కొట్టాలని చెప్పేసి ఏదో నిన్న తెలిసి మాట మాట్లాడారు. ఏదైతే ఓట్ల కోసమే ఓట్లు అక్కడ పర్లేదు, అక్కడ మార్కెట్లో పర్లేదని చెప్పేసి ఇక్కడ గౌరవ శాసకులు చేస్తారని చెప్పేసి తెలిసిగా మాట్లాడినాం. ఒకటే గౌరవ పెద్దలు గెలిచినప్పటి నుండి ఈ నియోజకవర్గంలో దాదాపుగా 66,000 పైచిలకు ఓట్లు మెజార్టీ సంపాదించిన విషయం అందరూ తెలిసిందే. ఎవరు వేసిరో ఎవరు వేయలేదో ఏదైతే ఆ డబ్బాకి తెలుసు, వారి మా భాష తెలుసు కాబట్టి ఆ విషయంలో మాట్లాడడం సరిగ్గా అని చెప్పేసి మీకు చదువుకున్న వ్యక్తిగా మీకు ఒకసారి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే మంచి ప్రణాళికతోని ఎవరు చేయనటువంటి ఎవరు ధైర్యం చేయాలని వ్యక్తి ఏ వ్యక్తి ధైర్యం చేయాలంటే పనులు పెద్ద ప్రేమసారావు గారు మార్కెట్లో చేస్తూ ఉంటే ఇతనే ఇంజనీర్లకు చేస్తుండ్రు, ఇతనే చేస్తున్నారు, మొత్తం చూపెట్టుకుని కూలబడుతుందని చెప్పేసి అంటారు. ఏ విధంగా మీరు ఈ ప్రజలకు సమాధానం చెప్పాలో అర్థం కాక ఇలాంటి చెప్పడం కరెక్ట్ అని చెప్పి మరోసారి చెప్తూ, ఏదైతే వ్యాపారస్తులకు గత 4 నెలల నుండి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులను పిలిపించుకుంటూ వారితో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఈ విధంగా చేస్తే మార్కెట్ బాగుపడుతుంది, మీరందరూ సహకరిస్తే మీకు వ్యాపారాలు పెరుగుతాయని చెప్పేసి 3-4 సార్లు వాళ్ళందరితో ఇటు అధికారులతో ఇటు వ్యాపారస్తులతో మీటింగ్లు ఏర్పాటు చేసే సంబంధం ఇక్కడ మాకు అందరికీ ఫొటోస్ కూడా ఉన్నాయి. ఫొటోస్ సహా మేము చూపెడతాం. వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాతనే ఈ యొక్క పనులు చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల కొంతమంది వ్యాపారస్తులు నష్టపోతున్న విషయం వాస్తవమే. కొంతమంది కోసం ఈ రోజు లక్షల మంది బాధపడడం కరెక్ట్ అని చెప్పేసి మనం కూడా ఆలోచించుకోవాలి. ఏదైతే కోర్టుకు వెళ్ళిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తులు కూడా ఎవరి ప్రోత్సాహంతోనే వెళ్ళిరో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. అందరికీ సమన్యాయం ఉంటుందని చెప్పేసి అందరూ అర్థం చేసుకోవాలి. వ్యాపారస్తులు కూడా అందరూ స్వచ్ఛందంగా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే మీరు కూడా దయచేసి కోర్టుకు వెళ్ళారో వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఎమ్మెల్యే గారు చేసే పనికి ఏదైతే సహకరించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది ఈ విలేకరుల సమావేశంలో. అంతేకాకుండా ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే రఘునాథ్ గారు గత 10 ఏళ్లుగా ఈ యొక్క మంచిర్యాలలో ఎన్నో కార్యక్రమాలు ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలిగిన కార్యక్రమాలు జరిగినాయి ఒక్కొక్కరికి చెప్తాం. ఏదైతే మీరు ఎంసీహెచ్ మాతా శిశు అనేది అందరికి ఇష్టం లేకుండా గోదావరి ఒడ్డు కట్టిన విషయం వాస్తవమే. అప్పుడు ఎందుకు ఆ కట్టడాన్ని అడ్డుకోవడానికి ఎందుకు మీరు ప్రయత్నం చేయలేదు, అప్పుడు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్న జరుగుతూ ఉంది.
అంతేకాకుండా అక్కడ ఆడబిడ్డలు మన ఆర్తనాదాలతో మునిగిపోతున్న మమ్మల్ని కాపాడండి అంటే ఏ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం ఇవ్వబట్టించుకోకుంటే మేము కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు కావచ్చు నాయకులు అందరూ కావచ్చు పెద్ద ప్రేమ్ సారావు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఉటావుటనే పోయి అందరినీ కూడా అంబులెన్స్ ఎక్కించుకొని మరి ప్రభుత్వ ఆసుపత్రి తరలించే విషయం మీకు ఇంకా కూడా అందరు గుర్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మంచిర్యాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ ఐబీలో కట్టాలని చెప్పేసి పెద్ద ప్రేమ్ సారావు గారు దాదాపుగా 355 కోట్లను కూడా మరి ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. అంతేకాకుండా మరి ఈ నియోజకవర్గంలో రైతులు ఎంత గోసపడ్డారో అందరు తెలుసు. ఎన్ని ధర్నాలైనా నీళ్ల కోసం ఎన్నిసార్లు రాస్తారోకల్లో చేసిరో అందరు తెలుసు. ఆ విషయంలో ఏ రోజు బీజేపీ పార్టీ నుంచి మీరు ధర్నా చేసిర్రు, ఏ రోజు మీరు నీళ్లు ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేసిర్రు, ఏ రోజు మరి ఆ రైతులకు అండగా పోయిర్రు, ఏ రోజు మీరు దివాకర్ అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు మీరు మరి ప్రెస్ మీట్ పెట్టి అడిగిరు ప్రశ్నించారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వరదలు వచ్చినప్పుడు రామ్నగర్ ఏరియా పాత మంచిర్యాల అటు రెడ్డి కాలనీ సీఎం నస్పూర్ కొంత భాగం ఇటు రామ్నగర్ మన ఎన్టీఆర్ నగర్ అదేవిధంగా పద్మశాలి కాలనీ ఇవన్నీ మునిగినప్పుడు మరి మీ బీజేపీ పార్టీ ఎటు పోయింది మరి మీరెటు వేరని చెప్పేసి మీ ఈ సందర్భంగా మీరు అడగడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ రోజు మీరు శ్మశాన వాటి గురించి మాట్లాడారు. శ్మశాన వాటిగా ఇప్పుడేం కొత్తగా రాలేదు. సార్ గెలిచి 9 నెలలైంది. 9 నెలలనే శ్మశాన వాటికను పెద్ద ఎత్తున 4 ఎకరాలలో సుమారుగా 4 కోట్ల రూపాయలతో మరి కట్టుతున్న విషయం శంకుస్థాపన చేసిన విషయం అందరు తెలుసు. ఈ విషయం మరి మన మంచాలు ఉంటావా నువ్వు అమెరికాలో ఉంటావా అని అర్థం చేసుకోవాలి. దాన్ని కూడా శ్మశాన గొడవలే అంటున్నావు. మరి ఇదే విషయంలో మేము ప్రశ్నిస్తాం నిన్ను. దివాకర్ రావు గారు ఇదే వ్యాపారస్తుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఒక ప్రైవేట్ భూమిని కొని ఇప్పటికి కూడా దానికి సంబంధించి ఇప్పటికి కూడా డబ్బులు రిటర్న్ చేయకుండా ఉంటే మరి దీని మీద నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఒక్కసారి కూడా మరి దివాకర్ రావు గారు ఎందుకు మీ విధంగా మేము ఇప్పుడు ప్రశ్నించడం జరుగుతా ఉంది. అంతేకాకుండా శవాలను వరదలు వచ్చినప్పుడు శవాలను పాపం కుటుంబ సభ్యులు శవాలను వాళ్ళందరూ పట్టుకపోతే అక్కడ కాల్చడానికి మరి ప్లేస్ లేకపోతే ఏదైతే ఒడ్డుకు మాతా శిశు అపోజిట్ లో మరి ప్రైవేట్ స్థలం ఉంటే దాంట్లో కూడా మరి వాళ్ళని అడిగిన సందర్భంలో వాళ్ళు మరి ఏదైతే మరి సంస్కారం మన దహన కార్యక్రమాలు చేసుకోమని మరి చెప్పిన సందర్భంలో కొంచెం ఉపశమనం కలిగింది. అప్పుడు ఎటువైనా ప్రశ్నించినావు దివాకర్ ఎమ్మెల్యే మేము ప్రతిపక్షంలో ఉన్నావు, అప్పుడు నువ్వేం చేసావు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు మరి ఫ్లైఓవర్ కావాలి ఫ్లైఓవర్లు అనేది ఎంత పెద్ద పనో మీ అందరూ తెలుసు. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అన్ని విధాల మరి పర్మిషన్ రావాలి. మరి మీ బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి అంతకుముందు ఏదైతే మీరు కొన్ని నాటకాలు ఆడారో ఆ నాటకాలు ఏవైతే ఉన్నాయో ఏదైతే అండర్ బ్రిడ్జ్ విషయం మంచిర్యాలలో నూతనంగా ఏర్పాటు చేసిన అండర్ బ్రిడ్జ్ విషయం మరి ముందుగా ఫ్లైఓవర్ అని చెప్పేసి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి శంకుస్థాపన చేసేటప్పుడు దాన్ని అండర్ బ్రిడ్జ్ గా ఎందుకు మార్చిర్రు? దాంట్లో మీ పాత్ర ఏంది? మరి అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు బీజేపీ ప్రభుత్వం మరి పాత్ర ఏందో మరి మీరు తెలుసుకోవాలి. దానికి మీరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఈ ప్రజలు మంచినీళ్లకు అల్లాడినప్పుడు మరి దాదాపు ఎండాకాలం వస్తే మంచినీళ్లు లేనప్పుడు మరి పెద్దల గౌరవ శాసనసభ్యులు మరి వారి ట్రస్ట్ పేరు మీద దాదాపుగా 20-30 ట్రాక్టర్లను 3 నెలల వరకు తిప్పుకుంటూ ఇక ప్రజల దాహార్తిని తీసే సందర్భంలో నువ్వు వెటిపోయినావు, నీ బీజేపీ పార్టీ వెటిపోయింది, నువ్వు ఎందుకు ఈ దివాకర్ రావును ఖండించలేదని చెప్పేసి మళ్ళీ మేము ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మరి దివాకర్ రావు ఎన్ని సందర్భాల్లో ఎన్ని ఫెయిల్యూర్స్ అయినా కూడా ఒక్కసారి మీరు ప్రశ్నించలేదు. అంటే మీ ఇద్దరి మధ్యలో 100% చీకటి ఒప్పందం ఉన్నది, మీరిద్దరు ఒకటే అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మీరు చేసిన ఘనకార్యాలు ఈరోజు గ్రీన్ ఫీల్డ్ హైవే మరి NH మన 63 మరి ఆ యొక్క రోడ్డును దాదాపు 2018లో అది రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఢిల్లీకి తీసుకెళ్లి మరి ఎందుకు ఢిల్లీకి తీసుకెళ్ళినాం, దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటిది, అప్పుడు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మరి ఎందుకు క్యాన్సిల్ అయిందని చెప్పేసి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 2023లో మరి బ్రౌన్ ఫీల్డ్ పేరిట మళ్ళీ అది అయిన తర్వాత మళ్ళీ రైతులను మోసం చేయడానికి మళ్ళీ ఒక నాటకం ఆడి ఇటు కలెక్టరేట్ ధర్నాలు అటు ధర్నాలు అని చెప్పేసి మళ్ళీ ఒక కొత్త నాటకం ఆడి అది క్యాన్సిల్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు 2024లో మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ హైవే మరి అది కూడా శాంక్షన్ అయితే ఇప్పుడు మళ్ళీ దాని మీద పడి ఈ చేయొద్దు అనేది రైతులను మరి మోసం చేసే దిశగా మరి మళ్ళీ ఒక కొత్త నాటకాన్ని తెరలేపి నిన్న కూడా మరి అక్కడ కలెక్టర్ గారిని బెదిరించడం లేకపోతే అక్కడ ధర్నా చేయడం అని చెప్పేసి నిన్న కార్యక్రమం చేసినాం. నీ పార్టీ అధికారంలో ఉన్నది, నువ్వు ఇక్కడ ఒక ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రతిపక్ష హోదాల్లో మనం ఎందుకు ఢిల్లీ ఎప్పుడు వెళ్తావు? ఈ రైతులందరినీ పట్టుకుపోయి ఎందుకు వాళ్ళకి అనుకూలంగా నువ్వు అక్కడ నుంచి మరి ఆ DPR తీసుకొస్తావు అని చెప్పేసి ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ సందర్భంలో ఏదైతే మా గౌరవ శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్ సారావు గారు ఈ యొక్క మంచి విజన్తోని మరి గెలవక ముందే ఇక్కడ మార్కెట్ ను వెడల్పు చేసే అవసరం ఉందని చెప్పేసి గెలవక ముందే ఎన్నోసార్లు మరి మాకు ఏదైతే సభలలో చెప్పడం జరిగింది. ప్రజలందరూ ఉన్నారు, రోడ్లు వెడల్పు అవుతాయట,
ఇక్కడ హాస్పిటల్ కడతారట, కరకట్టలు అవుతాయట అని చెప్పేసి అన్ని విషయాలు మనం ఆడుకున్నాం. ఇవన్నీ విషయాలు కూడా అందరు ప్రజలందరూ తెలుసు. వాళ్ళు ఇవన్నీ అయితే అని చెప్పేసి ఓట్లు కూడా వేయడం జరిగింది. మరి కొందరు వేసిర్రు, వేయలేదు, ఓట్లు అని చెప్పేసి కక్ష సాధిస్తామని చెప్పేసి మరి ఎట్లా మాట్లాడారో మీకు అర్థం కావాలి. అది ఒకటి శ్మశానం వరకు ఇంతకుముందు చెప్పారు, అది రేపు మాపో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు ఇటు మహారాష్ట్ర నుండి, ఇటు సిరివంచ మహారాష్ట్ర చుట్టుపక్కల నుండి, ఇటు కరీంనగర్ నుంచి కావచ్చు, రేపు పొద్దున దాదాపుగా మరి 350 కోట్లతో 650 పడకలతోని ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే మరి దాన్ని కూడా జీర్ణించుకోలేక ఇదేదో కామెంట్ చేసిరు. ప్రజలందరి మద్దతు ప్రేమసారావు ఉందని తెలుసుకొని మరి సైలెన్స్ గా సైలెన్స్ కావడం మరి దాన్ని కూడా చూసినాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇది అవుతుందా అంటారు. ఒక సంకల్పంతోని, ఒక ముందు చూపుతోని ప్రజలకు, పేదలకు ఒక ఇది అవసరం ఖచ్చితంగా దీన్ని చేయాలనే ఉద్దేశంతో వారు నిద్రాహారాలు మాని సెక్రటరియట్ల వెంట, అధికారుల వెంట, అదేవిధంగా సంబంధిత మంత్రుల వెంట తిరుగుతూ ప్రతిదీ శాంక్షన్ చేయించుకొని వస్తే మీకు కళ్ళ మంట. మరి 2 నెలలు అవుతుందా, వేయకుంటే మీరు ఏం చేస్తావని చెప్పేసి ప్రశ్నిస్తావా? ఎట్లా ఇక్కడ ఎటుపోతున్నావు నువ్వు? నీ రాజకీయం నీది ఎటుపోతుంది? స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అవడానికి మా పెద్ద ప్రేమసారావు గారు ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు. ఇది స్టార్ట్ అయితే నా పేదలకు మంచి జరుగుతుందని చెప్పేసి ఏ రోజైనా నీ నోట్ల నుంచి మాకు మంచి మాట వెళ్ళిందా? అంటే ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే మా పుట్టగతులు ఉండే రాజకీయంగా అని చెప్పేసి మీరు భయపడి ఈ ప్రజల్లో ఒక తెలియని ఆందోళన సృష్టించాలని చెప్పేసి ఈ ఉగ్రవాద కుట్రలు ఏదైతే చేస్తారో ఆ విధంగా మీరు ఇక్కడ చేస్తున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఈరోజు విద్యార్థుల చదువు మీద దృష్టి పెట్టి ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాల్లో భాగంగా మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను మరి దండపల్లిలో 25 ఎకరాలలో ఒక బ్రహ్మాండమైన స్కూల్ను మరి నిర్మించడానికి మొన్నటి మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి మీ కళ్ళు కుట్టి ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా రైతులకు ఎన్ని కార్యక్రమాలు చేస్తారో అందరూ తెలుసు. అదేవిధంగా ఒక మంచి ప్రణాళికతోని ఏదైతే మరి అంతర్గ్రామ బ్రిడ్జ్ పోయినసారి తీసుకొచ్చిన కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బ్రిడ్జ్ వల్ల మరి అప్రోచ్ రోడ్స్ లేకపోవడం వల్ల దానికి ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవేకు దగ్గరలో చేద్దాం ఒక మంచి ప్రణాళికతోని పెద్దలు ప్రేమసారావు గారు దానికి మంచి ఫండ్ కావాలని చెప్పేసి దాన్ని కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు సహకారం తీసుకోవాలని చెప్పేసి ఒక మంచి ప్రణాళికతో దాన్ని కూడా ముందుకెళ్తారు. అది కూడా ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంతకుముందు అంటే ఏదైతే మాట్లాడిరో మరి కక్ష సాధింపుతోనని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, ఓట్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మరి ముందున్నాయి మీ నిన్న ప్రెస్ మీట్లో తెలిసిపోయింది, మున్సిపాలిటీ ఎలక్షన్లో మేమే ఖచ్చితంగా గెలుస్తాం, నాకు ఓట్లు పడతాయని. అంటే ఈ మార్కెట్లో కొంతమంది వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళన్నీ పోతున్నాయి కాబట్టి మీకు ఓట్లు వేస్తే మిమ్మల్ని గెలిస్తే మేమే మా చైర్మన్ సీట్లో కూర్చున్నామని చెప్పి నిన్న మాట్లాడడం జరిగింది. మరి అది తెలివి తక్కువ మాటలా, తెలుగుండి మాట్లాడిందా, చదువుకున్న మాట్లాడిందా, మరి అమెరికా నుంచి వచ్చిందా, లేకుంటే ఎక్కడన్నా అమలాపురం నుంచి వచ్చిందా అర్థమవుతలేదు. కానీ రఘునాథ్ గారు ఇక్కడ ఒక మంచి పనులకు శ్రీకారం చుట్టిన ప్రేమసారావు గారి మరి వారికే ఇక్కడ ఖచ్చితంగా ప్రజలు మున్సిపాలిటీలో పట్టం కడతారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంత ముందు ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో కూడా సార్ తర్వాత కూడా మీరు ఎవరు చూడరు. ఎందుకంటే ఒక 50 ఏళ్ల ముందు చూపుతోని ఒక మంచి నిర్మాణాలు చెప్పడం జరుగుతుంది. దానికి మీరు సహకరించాల్సింది పోయి ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా అనడం భావ్యం కాదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మీ చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే మరి దొంగ పనులు చేసిర్రో, ఎవరైతే అక్రమ కట్టలు కట్టిర్రో, ఎవరైతే అక్రమాలు చేసిర్రో, ఎల్లంపల్లిలో కావచ్చు, ఇటు సింగరేణి ఏదే ఓసీలలో కావచ్చు, వారందరూ కూడా అందరూ చూస్తున్నారు. ఎవరైతే చట్టానికి విరుద్ధంగా వెళ్లిర్రో, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిరో వాళ్ళందరి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది తప్ప దీనిలో ప్రేమసారావు గారి మరి ప్రత్యేక దృష్టి అయిందని చెప్పేసి నాకు చెప్పడం జరుగుతుంది. మీరు రాపెల్లి ఏదైతే మాజీ ఎంపీపీని మరి జైలుకి వెళ్లి ఎందుకు పరామర్శ అర్థమైతే లేదు. ఈ విధంగా కొన్ని కార్యక్రమాలు అంటే బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే కొన్ని తప్పుడు పనులు చేసిరో వాళ్ళందరూ ఎందుకు తీసుకుంటారు. ఈ విధంగా వాళ్ళకి మీకు ఈ ఒప్పందాలు ప్రజలందరూ చూస్తున్నారు. త్వరలో కూడా అవన్నీ కూడా బయటకు వచ్చే కార్యక్రమాలు ఉంటాయి. అంతేకాకుండా మా పెద్దలు ప్రేమసారావు గారికి చట్టం మీద, న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన అవగాహన ఉన్నది. చట్టాలంటే గౌరవం ఉన్నది. దానికి మీరు చట్టాలను గౌరవిస్తారని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు. చట్టాలని నిన్న పేపర్ కటింగ్ చూపెట్టుకుంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడదు కదా. చట్టాలకు వ్యతిరేకంగా ఏ రోజు పోలేదు. గౌరవ ఉపలన్న గారు చూపెట్టినట్టుగా ఈ పేపర్లు మీకు సాక్ష్యాలు కనబడుతున్నాయి. ఈ యొక్క పేపరు మరి మీకు తీసుకోకుండా నిన్న ఇష్టం మాట్లాడడం కరెక్ట్ గా అని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటూ ఏదైతే
ఏదైతే మరి రాబో రోజులలో ఈ మంచి నియోజకవర్గం ఖచ్చితంగా ఒక పెద్ద ఎత్తున ఒక మంచి మా తెలంగాణ రాష్ట్రంలోనే అందరికీ ఒక ఆదర్శంలో ఉండే నియోజకవర్గం ఈరోజు మిగులుతుందని చెప్పేసి మేము సంపూర్ణంగా మా కార్యకర్తలు కావచ్చు మేమందరం కావచ్చు నమ్ముకుంటూ వారికి ఎల్లవేళ మేము సపోర్ట్ చేస్తూ ఖచ్చితంగా ఈ మంచి అభివృద్ధి చెందాలని చెప్పేసి మా అభివృద్ధిలో మేము కూడా భాగంగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మళ్ళొకసారి బీజేపీ నాయకులు కావచ్చు వెరవెల్లి రఘునాథ్ గారు కావచ్చు మేము ఒకటే చెప్తున్నాం ఇంకొకసారి తెలిసి తెలియని మాట్లాడుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టి గౌరవ పెద్దలు ఇట్లా విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తులు అని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా అక్రమ కేసులు మరి గత ప్రభుత్వంలో పెట్టినప్పుడు ఈ ప్రశ్నలు ఎటుపోయినాయి బీఆర్ఎస్ వాళ్ళ మీద పెట్టిరని చెప్పేసి ఇష్టంలో మాట్లాడారు మీరు నిన్న. బీఆర్ఎస్ కు మీకు సంబంధం ఏంది? ఆ దివాకర్ రావు వాళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు వాళ్ళు మాడుకుంటారు కదా, మీకే సంబంధం అది. అసలు వాళ్ళ గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? ఇప్పటికే ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికి చెప్తున్నాం, దయచేసి ప్రజలారా ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరూ అర్థం చేసుకోండి. ఇది అందరి మంచి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఎవరిని కక్షాపూరితంగానో చేసే కార్యక్రమాలు కాదని చెప్పేసి వ్యాపారస్తులకు ఈ పత్రికా ముఖంగా పెద్ద ప్రేమసారావు తరఫున కావచ్చు మా తరఫు నుంచి విన్నవించుకుంటూ ఏదైతే రాబో రోజులలో మంచి కార్యక్రమాలు మంచి డెవలప్ అయితే మీ వ్యాపారంలో పెరుగుతాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా కొంచెం సంయమనం పాటించి ఏదైతే సార్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇస్తున్నారు అన్నింటికి కూడా మరి ఫండ్ కావాలంటే చాలా పెద్ద ఎత్తున ఫండ్ కూడా మీ నూకరగా చేసే పనులు ఉన్నారు. కాబట్టి ఈ ఫండ్ తీయడం అంటే ఆషామాషి వ్యవహారం కూడా కాదు. ఇన్ని ఫండ్లు దాదాపు మరి దివాకర్ 20,000 చేసారు. దివాకర్ గారు చేసినప్పుడు ఈ 20,000 పనులు ఈ సంవత్సరం మా ఫండ్ కూడా తెచ్చిండా తెలియదో మీ అందరూ తెలుసు. కాబట్టి అక్కడ నుంచి ఫండ్ తీసుకురావాలి. ఆ ఫండ్ కార్యరూప దాచాలంటే మరి ఎంత ఇబ్బంది ఉంటుందో మీరు అందరూ అర్థం చేసుకొని దయచేసి పెద్ద ప్రేమసారావు గారికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఇంకొకసారి మా ప్రియతమ మీద ప్రేమసారావు మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే తట్టుకునే లేదు ఊకునేదని చెప్పేసి మీకు హెచ్చరించడం జరుగుతాం.